భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 21/2/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం బహుళ అష్టమి శుక్రవారం అనంతర నవమి ఉదయం అష్టమి 8:20 వరకు అనంతర నవమి నక్షత్రం అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 12:46 వరకు వర్జం సాయంత్రం 6:46 నుండి 8:29 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 8:46 నుండి 9:32 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:36 నుండి 1:22 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:28 సూర్యాస్తమయం 5:59 అమృగడ తెల్లవారుజామున 5:04 నుండి 7:36 వరకు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు వ్యాఘాతం ఉదయం 9:22 కౌలం ఉదయం 8:20 తైతుల కర్ణం రాత్రి 11 గంటలకి ఈరోజు దినఫలాల్లో ముందుగా మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవడం అన్ని విధాలుగా మీకు మంచిది అని చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి శుభమూలికంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక అశాంతి కూడా గురి అయ్యే అవకాశాలు. మిథున రాశి వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. విశేష లాభాలు శుభవార్తలు వినే అవకాశం. కర్కాటక రాశి ఆదాయమునకు మించిన ఖర్చులు వ్యాపార ఉద్యోగులకు మిశ్రమంగా ఉండే అవకాశం. సింహరాశి అధికారులు రాజకీయ నాయకుల్ని కలుసుకుంటారు. శుభవార్తలు వినే అవకాశం. కన్యారాశి వాద ప్రతివాదన చేయకుండా ఉంటే మంచిది. ఆవేశంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తులారాశి అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలం. ఆగిన పనులన్నీ పూర్తయ్యే అవకాశం. వృశ్చిక రాశి ప్రభుత్వ సంబంధిత కార్యాలు యందు ఆటంకాలు కానీ అనుకున్నటువంటి లాభాలు కొన్ని పనులు కూడా ఈరోజు చివరి సాయంకాలంలో పూర్తయ్యే అవకాశం. ధనస్సు రాశి చేయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు కొన్ని మార్పులకి అవకాశం ఉంది. మకర రాశి నూతన పరిచయాలు వివాహ విషయాల్లో అనుకూలతలు కనిపించే అవకాశం ఉంది. కుంభరాశి దూర ప్రయాణాలు చేయుట శ్రమ అనంతర లాభాలు పొందే అవకాశం. మీనరాశి యశోభూషణ ప్రాప్తి కుటుంబ జీవన సౌఖ్యం శుభ వార్తలు శుభకార్య నిర్వహణ చేసే అవకాశాలు. విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెప్తున్నారు చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఓం తారహ ఓం తారక ఓం తారాయ నమః ఓం తారాయ నమః. రక్షించేటువంటి వాడు కనుక తార అనబడ్డారు. భయంకరమగు గర్భనరకాల నుండి జీవుల్ని రక్షించేటువంటి వాడు శ్రీహరియే కనుక గర్భనరకం యొక్క మహాభయంకర స్వరూపాన్ని గురించి గర్భోపనిషత్తు అనేక రకాలుగా మనకి చెప్పిందన్నమాట. కనుక గర్భంలో అంధకారంలో మూత్ర పురీష దుర్గంధాలతో క్రిమి కీటకాదులతో జీవుడు పొందే మహాబాధను వర్ణనాతీతము. 9 మాసాల అయిన తర్వాత ఆ బాధల నుంచి ప్రసూతి వాయువు చేత కొట్టబడి పరమ సఖ్యుడగు ఆ వాడు క్షుద్ర జీవితం మానవుడు ఈ నరక బాధలను పోగొట్టేవాడు కనుక స్వామివారిని ఈ విధంగా మనకి తారహ అన్నారన్నమాట. ఎంత రహస్యం ఉందో చూడండి. కనుక భగవంతుడు మన డెలివరీ అయినా గర్భంలో గర్భనరకమైన ముందు నరకం మన చేసిన పాపాలు కొన్ని గర్భంలో అనుభవించాలి. అవన్నీ బయట అందులోనే వాడు జీవుడు చెప్తాడు అన్నమాట. బాబోయ్ స్వామి నరకాన్ని అనుభవించలేకపోతున్నాను, నేను మంచి గురువుని పట్టుకుని నేను మళ్ళీ జ్ఞానవంతుని అవుతాను, నేను సాధించుకుంటాను గర్భంలో ఉండగా భగవంతుడు మాటిస్తాడు. ఎప్పుడైతే వీడు డెలివరీ అవ్వగానే అంటే వీడు పురుడు రాగానే ప్రసూతి అవ్వగానే నీళ్ళు చల్లుతారు కదా, డెలివరీ అవ్వగానే వాళ్ళు పిల్లలు పుట్టగానే ఆ నీళ్ళు చల్లగానే గతం అంతా మర్చిపోతారు. ఈ గురువు విషయం కూడా మర్చిపోతారు అన్నమాట. మర్చిపడి మామూలు ప్రపంచంలోకి వచ్చేసేసి మళ్ళీ పాపాలు చేయడం, అబద్ధాలు ఆడటం, అసత్యం మాట్లాడడం, నమ్మక ద్రోహాలు ఇవన్నీ చేస్తాడు మానవుడు. మళ్ళీ దానివల్ల కష్టాల పాలవుతాడు, మళ్ళీ జన్మ. అలా కాకుండా భగవంతుడి గర్భంలో ఉండగానే మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట ప్రకారంగా ఎవడైతే మంచి గురువుని మంచి ఆచార్యుడిని సంప్రదించుకుని ఆయన ద్వారా జ్ఞానాన్ని పొంది భగవద్ ఆరాధన ధర్మంగా ఉండాలి. రాజ్యం మీకు మీరు కానీ ఎవరికి వాళ్ళు సాధ్యమైన ధర్మంగా ఉండి అసత్యం మాట్లాడకుండా ధర్మంగా నడుచుకుంటే వాడు ముక్తి. ఎన్ని సంవత్సరాలు మనం జీవించామని కాదండి, జీవించిన ఎంతకాలంలో ఎంత పుణ్యం చేసి ఎంతకాలం భగవత్ చింతనలో ఉన్నాం, ఎంతకాలం భగవత్ చేసి ఎంతమందికి మనం ఉపయోగపడ్డాం, ఎంతమందికి సహాయం చేసాం, ఎంతమందికి దాన ధర్మాలు చేసాం, ఎంతమందిని ఆదుకున్నాం, కుటుంబ వ్యవహారాలు ఎంత మనం ధర్మంగా నిర్వర్తించాం. ఇవన్నీ కూడా చేస్తేనే అటువంటి వాడు జీవితంలో కనీసం 30-40 సంవత్సరాల పైనైనా సరే కనీసం వాడు ఆధ్యాత్మిక జీవితాన్ని భగవన్ నామస్మరణి జపాన్ని పుణ్యతీర్థయాత్రలు దాన ధర్మాలు భగవద్ ఆరాధన స్మరణ ప్రధానంగా స్మరణ కీర్తన చేస్తే వాడు ముక్తిని పొందుతాడు. ఈ గర్భనరకం నుండి బయట పాడేసేటువంటి శ్రీహరి కాబట్టి ఆయన ఓం తారాయ నమః అనబడ్డారు.
అని చెప్పారు. ఒక వాయువు గెంటుతుందన్నమాట శిశువుని గర్భంలోని. ఆ వాయువు ద్వారానే ఆ వాయువు కూడా విపరీతంగా గెంటడం వల్లే వాడు బయటికి రాగలుగుతాడు. ప్రసూతి వాయువు, అది భగవద్ వాయువు అన్నమాట. ఆ వాయువు ద్వారానే గెంటుతాడు పరమాత్మ. ఆ నరకం నుండి బయటికి గెంటుతాడు అన్నమాట, నరకం నుండి. అలాగే ఈ సంసారమైన నరకం నుండి బయటికి గెంటాలంటే కూడా నారాయణాయ నమః అనే నామం తీసుకుని ఓం నమః శివాయ లేదా ఏదో ఒక నామం తీసుకుని తరిస్తే వాడు తరించిపోతాడు అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.